నేను చెప్తున్నాను 1000 కొబ్బరికాయలు కొడతాను. రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి. ఆయనతో చెప్పాను పార్టీ 1000 కొబ్బరికాయలు నా చేత్తోని కొడతానని చెప్పాను కదా. మాకు మిగతా పార్టీలతో మాట్లాడి నా రాష్ట్రం తప్ప నా తెలుగు జాతి తప్ప ఇంకోటి లేదండి. కానీ బడ్జెట్లో అన్యాయం చేస్తున్నారు రఘురామ్ గారు. 4000 కోట్లు 3000 కోట్లు ఇచ్చి 19000 కోట్లు గుజరాత్కి ఇచ్చారని ఒక్క అంకంలో కాదండి, ప్రతి బడ్జెట్లోనూ మా విభజన హామీల్లోనూ అన్నింటిలోనూ అన్యాయం చేస్తే ఎట్లాగండి? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు బడ్జెట్ అంటే ఒక పాయింట్ చెప్పాలి చల్సాని గారు, బడ్జెట్ అంటే ఒక పాయింట్ చెప్పాలి చల్సాని గారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. సరే, ఎన్నికల ముందు చిన్న బడ్జెట్ అనుకోండి, ఎన్నికల బడ్జెట్. దీంట్లో హోదా గురించి కావచ్చు, ప్యాకేజ్ గురించి కావచ్చు, ఏది లేదు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు అది గుర్తిస్తున్నారా? ఏమండి, అది కూడా కాదండి. క్రితం సంవత్సరం అండి అపరభద్ర పెట్టారు, అంతకుముందు కెన్ బట్టవా పెట్టారు. పోలవరం గాళ్ళు ఏడిపిస్తున్నారని నేను చెప్తున్నాను. మా శాప నేను చెప్తున్నా నిజంగా మా కళ అది. ఎర్ర నారాయణస్వామి గారు పెద్ద ఆయన ఉండగా మేమందరం దాంట్లో తిరిగినప్పుడు మా కళని వాళ్ళు ఆఫ్ చేసేసి రిహాబిలిటేషన్ నేను ఉత్తమ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడితే 1-20 నిమిషాలు అడగమనండి, ఫోన్ చేయమనండి ఆవిడని. మేము ఎందుకు రెండో స్పేజ్కి మాట్లాడుతూ ఉంటే కనీసం హోదా లేదు, ప్యాకేజ్ లేదు, పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం లేదు, ఏం పెట్టలేదు బడ్జెట్ లో. పోలవరము విషయం చిన్న విషయం. పోలవరం నష్టపరిహారం ఎవరైతే రీహాబిలిటేషన్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా పెట్టలేదు. ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, అయినా దాన్ని సూపర్వైజ్ చేస్తుంది కేంద్రం. మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాజెక్టు కూడా డబ్బులు పెట్టలేదు. రజనీకాంత్ గారు పోలవరం మేము కట్టిస్తామయ్యా అంటే ఆ రోజు లేదు, మేము కట్టుకుంటామని తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ విధంగా సోమవారం పోలవరం అని చెప్పారు, ఆ సోమవారం వెళ్ళిపోయి, మంగళవారం వెళ్ళిపోయి, బుధవారం వెళ్ళిపోయి, అన్ని వారాలు వెళ్ళిపోయాయి. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన లేడు. ఈయన వచ్చాడు, నేను 2017లో కల్లా పూర్తి చేస్తా అన్నాడు. ఈయన కనపడతలేదు. ఏమయ్యా అంటే అడిగిన ప్రతి రూపాయి ఇచ్చాం, కేంద్రం కడతాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం మేము కట్టలేము, మా తప్పు అయిపోయింది, మేము కట్టలేకపోతున్నాం, మీరే కట్టని ఇవ్వండి, 2 ఏళ్ల కట్టి చూపిస్తాం. మూడో కిష్ట అవుతారు. ముందు నష్టపరిహారం ఇవ్వచ్చు కదా. అక్కడ ఆల్రెడీ రీహాబిలిటేషన్ జరిగింది, పునరావాసం జరిగింది. చాలా మంది అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళకి నష్టపరిహారం కింద రావాల్సిన డబ్బులు రావాలి. మీరు బడ్జెట్ లో పెట్టలేదు. హోదా అన్నారు, హోదా ఇవ్వలేదు. ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ రాలేదు. పోలవరం నిర్వాసితులకు రావాల్సిన డబ్బులు అన్నారు, అది రాలేదు. ఏం పెట్టకుండా ఏం చేద్దామని రఘురామ్ గారు ఆంధ్రప్రదేశ్ లో? మీరు బడ్జెట్ పెట్టకపోయినా డబ్బులు ఇస్తున్నాం కదా, ఎట్టిస్తారు బడ్జెట్ లో పెట్టకుండా డబ్బులు? అది ఇస్తున్నాం కదండి, అడగండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. బొగ్గన గారు అడగండి, చెప్తాడు ఏం డబ్బులు ఇచ్చామో. ఎక్కడ రూపాయి బాకీ లేదు కేంద్రాందండి. కేంద్రాంది రూపాయి. పోలవరం నిర్వాసితులు కూడా విషయం ఏమండి, దానిలో అనేక అవకతవకలు. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా రిపోర్ట్ ఇవ్వాలి, ఏం చేశాడు, ఇచ్చిన డబ్బు ఏం చేశాడో చెప్పాలి. నిర్వాసితుల విషయంలో కూడా అన్యాయం జరిగిందండి, మోసం జరిగింది. దాంట్లో కూడా అనేది అవినీతి దాంట్లో. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీరు ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే పోలవరానికి సమకూరుతున్న నిధులు అంటారు. ఇది చేస్తుంటే ఏ దారుణం, దుర్మార్గం. ప్రచారం